నమస్తే, నేను మీ రాజేంద్ర. ఈరోజు వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారతదేశం మొత్తం అనేక ప్రాంతాల్లో ప్రధాన నాయకులు చాలామంది ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ గీతం యొక్క నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ, అలాగే ఆ గీతం ప్రతి పౌరుడిలో రగిలించినటువంటి ఒక భక్తి, అలాగే ఒక కమిట్మెంట్, అలాగే ఒక పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఇవాళ అనేక మంది చాలా ఉపన్యాసాలు ఇచ్చారు. ఫైన్, మంచిది. ఈ కార్యక్రమం నిర్వహించడం వెనుకున్నటువంటి ఆలోచన మంచిదే. కానీ ఆ ఆలోచనలో ఉన్నంత నిజమేంటి? ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తున్నప్పుడు దేశభక్తితో ఉన్నవాడిని ఇవాళ గౌరవించే దశలో చట్టాలున్నాయా, వ్యవస్థ ఉన్నదా, నాయకులున్నారా? ఈ ప్రశ్న ఈ సందర్భంగా ఆలోచించాల్సిన దశ వస్తుంది. కారణం ఏంటి అని అంటే, ఫైన్, దేశభక్తి రగిలించారు. అలాగే గాంధీ మహాత్ముడు అనేక మంది అహింసాయుతమైనటువంటి మార్గంలో, ప్రపంచమే నివ్వెరపోయినటువంటి విధానంలో స్వాతంత్ర సమర పోరాటం జరిగింది అని చెప్పుకోవడానికి ప్రతి భారతీయుడు గర్వపడతాడు. మంచిది. కానీ దాని ఫలితం ఎలా ఉంది? దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఉపన్యాసాలతోనో, ఊకదంపుడు ఉపన్యాసాలతోనో, లేదా ఎమోషనల్ వ్యవహారాలతోనో ఇవాళ వ్యవస్థను ఏదైనా మార్చగలగమా? లేదే. ఏదైతే ఆశించామో, ఏ స్వాతంత్రానికి ఒక కేంద్ర బిందువుగా నిలబడి ఇప్పటికీ మన అణువులో ఆలోచనల్లో మనల్ని వందే మాతరం అనగానే ఒక లక్ష్యం గుర్తొస్తుంది. అలాగే ఒక సచ్చీలత పాటించమని ఆ గీతంలో మనకుండేటటువంటి ఒక ప్రేరణ. బట్ కొన్ని వాస్తవాలు ఇవాళ మనం చర్చించుకోవాల్సిన దశలో బతికేస్తున్నాం. ఎవరికి స్వాతంత్రం వచ్చింది ఈ దేశంలో? ఎవరు దేశభక్తులుగా మిగిలారు? ఈ గీతం నిజంగా ఆలపిస్తున్నప్పుడు అలాంటి ఆలోచనలు ఇవాళ కలుగుతున్నాయా? నమ్మకం ఉందా? లేదు, యథాలాపంగా ఒక కార్యక్రమంలో ఒక పాట పాడాలి అన్నట్టుగా వందే మాతర గీతాన్ని కూడా యథాలాపంగా మనం ఆలపిస్తున్నామా? దీన్ని ఆలోచించాలి. వై? బికాజ్ ఈరోజు భారతదేశ జనాభా 140 కోట్ల మంది ఉన్నారు. అందులో సంపద పంచబడినటువంటి వ్యవస్థ ఇవాళ ఉన్నదా? ఈ దేశ భవిష్యత్తు మొత్తం 50 మందో లేక 60 మంది చేతులలో గుప్పిట్లో మిగిలిపోయిందన్నటువంటి పరిస్థితి, విమర్శ, అందులో ఉన్నటువంటి నిజమెంత, లోతెంత అని ఆలోచిస్తే అది నిజమే. కష్టపడుతున్నవాడు ఇష్టపడుతున్నటువంటి సమాజం ఉందా? నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకులకి రాణింపు ఉంటుందా? అలాగే రైతులు ఏమాత్రమైనా సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో గర్వంగా బతకగలుగుతున్నారా? మహిళలు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచుకునేటటువంటి దశలో ఇవాళ చట్టాలు కానీ, లేకపోతే రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛలో కనీసం హక్కులు పొందగలుగుతున్నారా? ఇప్పటికీ రిజర్వేషన్స్ కోసమే పోరాడుతున్నటువంటి మహిళలను మనం గమనిస్తున్నప్పుడు మనం చేసినటువంటి సామాజిక న్యాయం ఏంటి? మన కన్న తల్లికి మనం ఇచ్చినటువంటి గుర్తింపు ఏంటి? అలాగే మహిళలను పదే పదే పూజిస్తున్నట్టుగా నటిస్తున్నటువంటి సాంప్రదాయాన్ని మనం ఎలా చూడాలి? ఆ పూజ్యభావం ఉంటే మరి 50%కు పైగా ఉన్నటువంటి మహిళలు రాజకీయ నేతలుగా ఎందుకు రాలేకపోతున్నారు? ఎవరు అడ్డుపడుతున్నారు? మరి ఈ దశలో పదే పదే అడగాల్సిన పరిస్థితి ఉన్నది. జాతీయ గీతంగా మనము జనగణమన పాడుకుంటున్నట్టే వందే మాతర గీతాన్ని కూడా మనం ఆలపిస్తున్నట్టుగానే చాలా యథాలాపంగా ఏదో ఒక సినిమా పాటగా వినేటటువంటి దశలో బతికేస్తున్నామన్నది. కానీ అందులో అర్థం తీసుకుంటే మాత్రం ఈ దేశంలో స్వతంత్రం ఎవరు సొంతం చేసుకున్నారో, ఈ స్వతంత్ర ఫలాలను కేవలం కొద్ది మాత్రమే ఎందుకు అనుభవించగలుగుతున్నారు అన్నటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఆ నేపథ్యంలోనే మరొక విషయాన్ని కూడా గుర్తు చేయదలుచుకున్నా. ఈ దేశ సంపదను దోచుకుపోతున్నటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, కార్పొరేట్ కంపెనీల అధిపతులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, బడా కాంట్రాక్టర్లు కావచ్చు, వీళ్ళందరినీ వదిలేసి వాళ్ళు దోచినటువంటి మొత్తం ఆ దోపిడీని లెక్కగడితే భారతదేశం కనీసం 25 సంవత్సరాలు అద్భుతమైనటువంటి
ఫైనాన్షియల్ సపోర్టుతో ఒక అభివృద్ధిని చూడగలదు. ఒక తరాన్ని మాత్రమే మనము ఒక డెవలప్మెంట్ వైపు అడుగు వేయించగలం. కానీ మరి వీళ్ళందరినీ వదిలేసామే. ఈ గీతాన్ని పాడుతున్నప్పుడు వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి? అలాగే కొంతమంది యువకులకి ఒక ఆలోచన వచ్చి ఒక ప్రేరణ కలిగి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అని అంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయా? దాని మీదే ఆలోచించాల్సిన దశ ఉన్నది. ఈ నేపథ్యంలోనే నీరవ్ మోడీ, అనిల్ అంబానీ, అలాగే విజయ్ మాల్యా, చోక్సీ, మరి వీళ్ళందరూ ఎవరు? ఇవాళ వాళ్ళని ఎందుకు వదిలేశారు? ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోదీ ఒక గొప్ప మాట 10 ఏళ్ల క్రితం చెప్పారు. ఈ దోచుకున్న వాళ్ళందరి దగ్గర నుంచి రికవరీ చేస్తే మీ అకౌంట్లలో 15 లక్షలు నేను డిపాజిట్ చేయగలను, ఆ ప్రయత్నం చేస్తానని. ఆ ప్రయత్నం చేయలేకపోయి ఉంటే మీరు ఎర్రకోట నుంచే దానికి సమాధానం చెప్పాలి. అలాగే అవినీతికరమైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోయినటువంటి ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు. జయలలిత, లాలూ ప్రసాద్, ఇలా అనేక మంది ఉన్నారు భారతదేశంలో. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులున్నాయి. సిబిఐలో 11 కేసులు, అలాగే ఈడీ 9 కేసులు. ఈ కేసులు నీరుగారుస్తున్నటువంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతున్నటువంటి దశలో నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ 2 పేర్లు చెప్పాను, జయలలిత అండ్ లాలూ ప్రసాద్. వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కానీ వీళ్ళని శిక్షించడానికి కానీ దశాబ్దాల కాలం పడుతున్నప్పుడు న్యాయ వ్యవస్థను ఎలా నమ్మమంటారు? వందే మాతర గీతం ఎలా ఆలపించమంటారు? అంటే కళ్ళు మూసుకొని సత్యాలను మాత్రం చూడకుండా వదిలేస్తూ కళ్ళు తెరిచి నటించేటటువంటి వ్యవహారంలో ఇక్కడ ఉన్నటువంటి యువతను, జనాలను వ్యవహరించమంటారా? ఒక సామాన్యుడి మీద కేసు పెడుతున్నప్పుడు అతి కొద్ది కాలంలో శిక్షలు పడుతున్నాయి. కానీ కోర్టులు దోచేసినటువంటి వాళ్ళ మీద అసలు విచారణే జరగట్లా. ఈ వ్యవస్థను ఎలా నమ్మమంటారు ప్రధానమంత్రి గారు? ఇవాళ అద్భుతమైనటువంటి గీతం వందే మాతరం అని మనం అనుకుంటున్నాం. అర్థంలో ఓకే, ట్యూనింగ్లో ఓకే, ఆచరణలో నథింగ్ నథింగ్ నథింగ్. అందుకే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. నవంబర్ 14న జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు వెళతాడా లేదా అని. అవకాశం ఉంటే తప్పుకుంటారు, లేదనుకుంటే వెడతారు. నేను అడుగుతున్నది నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఎలా పెంచుకోమంటారు? అలాగే దేశభక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలు ఇచ్చి మనకి స్వతంత్రం ఇచ్చిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థ ఏంటి? మీరు ఏ రాజకీయ నాయకుడైనా సరే రాజకీయాల్లోకి రాబోయే ముందు అతని ఆస్తులు ఎంతున్నాయి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులు ఎంత పెరిగాయి లెక్క తీయండి. దేశం మొత్తం జల్లెడ పట్టండి, మొత్తం అవినీతి మయం, మొత్తం దోచుకున్నటువంటి వాళ్ళు మనతోనే కలిసి మన మీద ఆధిపత్యంతో బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో వందే మాతర గీతాలాపన చెయ్యాలి అని అంటే ఎస్ చేద్దాం. కానీ వీటికి సమాధానం కావాలి, దాని మీద ఆలోచన చేయాలి. రైతు అనేవాడు, అన్నదాత అనేవాడు కష్టపడినటువంటి వ్యవస్థను ఇవాళ మనం గమనించమంటున్నాం. తన కష్టానికి కనీస మాత్రం మద్దతు ధర ఇచ్చేటటువంటి ధోరణిలో వాళ్ళు డిమాండ్ చేయకపోయినా ఏదో కమిషన్ వేసాం, స్వామినాథన్ కమిషన్. కానీ ఏ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంక్లూడింగ్ ప్రతిరోజు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రుల వరకు రైతు రైతు అంటారు. పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. ఒక సెంటిమెంట్ను లేపే దాంట్లో రైతు పదాన్ని ఉపయోగిస్తున్నారు, కానీ ఒక న్యాయమైనటువంటి సమాజం సృష్టించే దాంట్లో మాత్రం వీళ్ళు బాధ్యత తీసుకోవట్లేదు. ఇలా మార్పు రావాలని ఆశిద్దాం. అలాగే ఒక దేశభక్తి గీతం 150 సంవత్సరాలు మన మధ్య ఇంకా బతికే ఉన్నది, ఇంకా మనకి ప్రేరణ ఇస్తుంది అని అంటే ఎస్, ఈ దేశానికి లాల్ సలాం చెప్దామా? ఈ గీత రచయితకు మరొకసారి ఆయన గుర్తు చేసుకుంటూ, అభినందిస్తూ, బట్
ఆ రచయితకు మరొక మాట కూడా చెప్పాలనిపిస్తుంది. మీరు రాసింది మేము చేయలేకపోతున్నాము, దానికి నా సంతాపం అని చెప్పాలని అనిపిస్తుంది. చూద్దాం.